వెల్కమ్ టు E69 న్యూస్. జనగామలో గీతన్నల చైతన్య యాత్రకు భారీ స్వాగతం లభించింది. ఎన్నికల ముందు కళ్ళగీత కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పెన్షన్ల పెంపు, ప్రమాదాల్లో మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, కాటమయ్య రక్షణ కవచం, నీరా ప్రాజెక్టు ప్రారంభం, తాటి చెట్ల పెంపకానికి భూముల కేటాయింపు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అమరుల యాదిలో ఆగస్టు 2 నుంచి 18 వరకు కొనసాగుతున్న గీతన్నల చైతన్య బస్సు యాత్ర జనగామకు చేరుకోగా గీత కార్మికుల భారీ బైక్ ర్యాలీ, డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని జాన్ వెస్లీ హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి వచ్చిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లన్న, విజయ్ కుమార్ అన్న, అబ్బాస్ అన్న, అదేవిధంగా రమణన్న, ఇంకా ఇతర కమిటీ నాయకులు, జనగామ జిల్లా కేజీకేఎస్ నాయకులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులారా, రావడం బాగా ఆలస్యమైంది కనుక ఇప్పుడు ఉపన్యాసాలు భారీగా పెట్టేటువంటి సమయం సందర్భం నాకు పైగా సభాధ్యక్షులు 2 నిమిషాలు చెప్పినారు. ఆల్రెడీ ఇప్పటికే సందేశాలు కొత్తగా ఇచ్చున్నారు కనుక కొత్తగా నేను చెప్పవలసిన ప్రత్యేకమైన విషయం ఏం లేదు. ఒకటి, కేజీఎస్ గత 9 రోజుల నుంచి కొనసాగిస్తున్నటువంటి యాత్ర విజయవంతంగా నడుస్తున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ యాత్ర విజయవంతమయ్యేంత వరకు, విజయవంతమైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విజయవంతం అయ్యేదాని వరకు నా వంతు బాధ్యతగా నేను మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ, కేజీకేఎస్ క్రమశిక్షణ కలిగినటువంటి గీత కార్మికుల హక్కుల కోసం నిబంధనలతో పనిచేస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థ యొక్క నాయకత్వం లోపల కలిసి నడవడం ద్వారా, దానికోసం పనిచేయడం ద్వారా, దాని నాయకత్వంలో గీత కార్మికుల యొక్క హక్కులు సాధించడం ద్వారా ఇంకా ఉన్నతంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మీ వెంటనే ఉండాలని, మీతో కలిసి నడుస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం పార్టీలు రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ముఖ్యంగా పేద వర్గాలకు, అనగానటువంటి తరగతులకు, శ్రామిక వర్గాలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం అనేటటువంటి దాంట్లో నిర్లక్ష్యం వహించడం కానీ అమలు చేయకుండా ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. ఎన్నికలకు ముందు చెప్పేటటువంటి విషయాలు ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత
కార్పొరేట్ సంస్థలు, భూస్వామ్య వర్గాలు, ధనిక వర్గాలు, దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటివన్నీ అమలు జరుగుతూ ఉంటాయి. కానీ అడగానటువంటి తరగతులు, శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి హామీలు అమలు జరగవు. అందుకని ఉద్యమించక తప్పదు, పోరాడక తప్పదు. మన హక్కుల్ని గట్టిగా పోరాడి సాధించుకోవడానికి కోరుకోక తప్పదు. అలాంటి పోరాట కార్యక్రమానికి గీతా కార్మిక సంఘం పూనుకున్నందుకు ఆ సంఘానికి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మనం కోరుకున్నటువంటిది డిమాండ్స్ ఏంటి? అధ్యక్షులు మాట్లాడేటప్పుడు చెప్పారు, నేనేం కొత్తగా డిమాండ్ కోరడం లేదు. ఎన్నికల సందర్భంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయమని అడుగుతున్నాం అని చెప్పి కోరుతా ఉన్నాం. గీతా కార్మికులకు సంబంధించినటువంటిది 50 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా? ఆ జీవో అమలు జరగడం లేదు, అమలు చేయండి. అట్లాగే 2000 రూపాయలు పెన్షన్ ఉన్నటువంటిది 4000కు పెంచుతామని చెప్పారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఎందుకు పెంచడం లేదు? ఇచ్చినటువంటి హామీ కదా అది. ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా 6000 రూపాయలు పెన్షన్లు పెంచాలని చెప్పి అడుగుతున్నాం. ఇదే పెద్ద గొప్ప కోరిక కాదు, బడ్జెట్ లో ఏమి సాకారం అయ్యేటటువంటి అంశాలు కాదు. అట్లాగే గీతా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రమాదాలకు గురవుతుంటే, కొంతమంది చనిపోతుంటే, మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాటి చెట్ల నుంచి కింద పడి మరణించినటువంటి వాళ్ళ సంఖ్య 3000కు పైగా ఉంటుందని చెప్పి అంటున్నారు. 3000 మందికి పైగా గీతా కార్మికులు తమ వృత్తిలో భాగంగా, కుటుంబాన్ని పోషించుకోవడంలో భాగంగా ప్రాణాలకు తెగించి అంత ఎత్తుమైనటువంటి చెట్ల మీద ఎక్కి కింద పడి చనిపోతుంటే, ఆ చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వాలంటే దేనికోసం ఉన్నట్టుగా? కార్మికులకు సంబంధించి, గీతా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు 3000 మంది చనిపోతుంటే ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. ప్రభుత్వం ఎట్లా అవుతుంది? వారికి కావాల్సినటువంటి రక్షణ కవచాలు ఇవ్వాలి కదా. ఆ కుటుంబాలు చనిపోవడం అంటే ఆ వ్యక్తి చనిపోవడమే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం కదా. భార్య పిల్లలను పోషించడం కూడా కష్టం కదా, పిల్లల్ని చదివించడం కూడా కష్టం కదా, ఏదైనా అనారోగ్యం అయితే వైద్యం అందించుకోవడం కూడా కష్టమే కదా. మరి అలాంటప్పుడు కుటుంబాన్ని పోషించేటటువంటి మనిషే చనిపోతే ఆ కుటుంబం అంతా కూడా దెబ్బతింటుంది కదా. అట్లాగే గాయాల పైన వాళ్ళు వికలాంగులుగా మారినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీరందరికీ సంబంధించినటువంటి అంశాలు దాంట్లో మన వాళ్ళు అడుగుతున్నటువంటిది, మీరు చెప్పారు కదా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రమాద బీమా పెంచమని చెప్పి అన్నారు. ఎందుకు పెంచడం లేదు? పెంచాలి కదా. ఇంకెప్పుడు పెంచుతారు? ఇక 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా పెంచకపోతే గీతా కార్మికులు ఇంకెంత కాలం చూడాలా? 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇస్తున్నటువంటి దాంట్లో కూడా ఇవ్వడం లేదు. ఇక 20 కోట్ల వరకు ఇంకా బకాయిలే ఉన్నాయి. కొత్తగా 10 లక్షల రూపాయలు పెంచాలంటే మీరు పెంచడం లేదు, బడ్జెట్ లేదా? ఏం చెప్తున్నారు? మొన్ననే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఈ దేశంలో బాగా అభివృద్ధి చెంది ధనిక దేశంగా ఉన్న రాష్ట్రం మా రాష్ట్రం అని చెప్తున్నారు.